అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈరోజు 47 సమస్యలు దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటికి కూడా అన్నీ వినటం జరిగింది. వీటిల్లో ఈ 47లో ప్లానింగ్కి సంబంధించి 14, ఇంజనీరింగ్కి సంబంధించి 19, వెటనరీకి సంబంధించి 7, పబ్లిక్ హెల్త్కి సంబంధించి 3, రెవెన్యూ 2, అలానే పెన్షన్ సంబంధించి 2 ఫిర్యాదులు కూడా రావటం జరిగింది. వీటన్నిటికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అసైన్ చేయటం, అలానే ఇక్కడున్న మన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అలానే ప్రతి విభాగం నుంచి కూడా ఫాలోఅప్ చేసి వితిన్ SLA పీరియడ్కి ముందుగానే అన్నీ కూడా పరిష్కారం అయ్యేటట్టు కార్పొరేషన్ వైపు నుంచి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే మనకి ఎవరైతే సిటిజన్స్ ఆఫ్ నెల్లూరు అందరూ నెల్లూరు ప్రజానీకం ఉన్నారో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీకు ఈ కాల్ సెంటర్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇచ్చాం, దాన్ని కూడా విస్తృత ప్రచారం ఇవ్వడం జరుగుతుంది. ఫోన్లో కూడా మీరు ఇచ్చవచ్చు. అలానే సోమవారం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే ఫిర్యాదు ఇస్తారో ఇక్కడ ఫాలోఅప్ చేసి అన్నీ అయిపోయేటట్టు మంచి పరిష్కారం చూపేదానికి అన్ని విభాగాలు కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాయి. అలానే ఈ వర్షాలకు సంబంధించి కూడా ఒక విషయం అందరితో అవగాహన చేసుకోవాలి. మనకి అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా మీరు ఇంకుడు గుంటలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి మేడల మీద ఏదైతే వర్షపు నీరు ఉంటుందో అవన్నీ కూడా రోడ్ల మీదకి, డ్రైన్స్ మీదకి వచ్చి ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ కూడా ఉంటుంది వర్షాకాలంలో ఎస్పెషల్లీ. అలానే భూగర్భ జలాలు పెరగడానికి కూడా ఈ ఇంకుడు గుంటలు అనేవి చాలా బాగా ఉపయోగకరిస్తాయి. కాబట్టి అలానే మనకి ప్లానింగ్లో కూడా, బిల్డింగ్ పర్మిషన్స్లో కూడా ఇది మ్యాండేటరీగా పెట్టడం జరిగింది. సో అందరూ కొత్త కన్స్ట్రక్షన్స్ అలానే ఇప్పటిదాకా ఎవరైతే ఇంకుడు గుంటలు చేసుకోలేదో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంకుడు గుంటలు చేసుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి అపార్ట్మెంట్స్కి, ఇండివిజువల్ హౌసెస్కి కూడా మీరు ఇంకుడు గుంటలు తవ్వుకోండి. సరైన ఇంకుడు గుంట ఉంటే, మీకు ఒక ఇంకుడు గుంట ఉంటే దాని ఉండే నీళ్లు చాలా దూరం వరకు కూడా ప్రయాణించి భూగర్భ జలాలు చాలా ఎత్తుకి మనకి పైకి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నెల్లూరు నగరంలో ఇంకుడు గుంటలు చేసుకోండి. దీనివల్ల మనం భూగర్భ జలాలను పెంచడమే కాకుండా మన డ్రైన్స్లో కానీ వాటర్ కూడా పారకుండా మంచిగా నెల్లూరు సిటీలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఏదైనా వర్షాలకు దీనికి సంబంధించి కూడా సన్నద్ధతలు కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎలాంటి వాటర్ లాగింగ్ కానీ ఎలాంటి వర్షము నెల్లూరు సిటీలో పడలేదు. కాబట్టి ఇప్పుడంతా కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ.